మన ప్రకృతిచ్చిన సంపదంతా తుడిచిపెట్టుకుపోతోందని బెంగ పెట్టేసుకుంటున్న మానవాళికి నేలమాళిగల నుంచి బయటపడుతున్న తాజా ధన వనరుల్ని చూసుకుని మురిసిపోయే అవకాశం. తిరువనంతపురంలో కొలువున్న పద్మనాభ స్వామి ఆలయం కింద బంకర్లు ఒక్కటొక్కటిగా తెరుచుకుంటుంటే కళ్ళు తిరిగిపోయే ధన కనకరాశులు వెలుగు చూస్తున్నాయి. మరి ఇంతటి అపారమైన సంపదకు దేవుళ్లే హక్కుదారులంటున్నాయి పురాతత్వ చట్టాలు. కాదు కాదు, కొంచెం మనసు చేసుకుని ఆ డబ్బును పేదోడి బాగోగుల కోసం ఖర్చు చేస్తే మన బీద దేశం పెద్ద దేశం అయిపోతుందన్నది సామాన్యుడి కల. అన్ని పగటి కలల్లాగానే ఇది కూడా తెల్లారగానే కరిగిపోయే కలేనని వాడికి తెలుసు. దేవాదాయం దైవాధీనం, దీన దయాళుల దాకా అది అంది రాదన్నది మాత్రం వాస్తవం. పద్మనాభుడి ఆస్తిపాస్తులు ఒక దేశవ్యాప్త వార్తగా ఉద్భవించిన తర్వాత ఇప్పుడిప్పుడే అందరి దేవుళ్ల ఆస్తిపాస్తుల మీద అఫిడవిట్లు తయారవుతున్నాయి. ఏ దేవుడి సొత్తెంత అన్న ఆరా తీవ్రతరమైంది. దేవుళ్లలో కుబేరులు ఎంతమంది, అత్యంత బలిష్టమైన కుబేరుడు ఎవడు అనుకుంటూ ర్యాంకింగ్స్ కూడా ఇచ్చేస్తున్నాయి పత్రికలు. పద్మనాభుడి తర్వాత ప్లేస్ మన టీటీడీ వెంకటేశుడిదని, ఆయనకున్న అసెట్స్ 42,000 కోట్లని లెక్క తేలింది. థర్డ్ ప్లేస్లో మన షిరిడి సాయి. ఇక ఫోర్త్ ప్లేస్లో ముంబై సిద్ధి వినాయకుడు సెట్ అయిపోయారు. టన్ను బరువున్న బంగారపు బియ్యపు గింజలు, 18 అడుగుల పొడవైన స్వర్ణహారం, 36 కిలోల పసిడి పరద, ఇవన్నీ 5 గదుల సమాచారమే. ఇదే ఇంత భారీ స్థాయిలో ఉంటే రేపు తెరుచుకునే 6వ గదిలో ఎంత ఖజానా ఉండుండొచ్చు. ఈ సొమ్ములన్నీ ట్రావెన్కోర్ సంస్థానానికి మాత్రమే చెందుతాయని కథ కొలిక్కొచ్చేదాకా ఎవరూ కలగజేసుకోవద్దంటూ సుప్రీంకోర్టే సెలవిచ్చింది. కేరళ, తమిళనాడు ఉమ్మడిగా ఉన్నప్పటి ట్రావెన్కోర్ సంస్థానం, దాని ఆస్తిపాస్తులు ఇప్పుడు ఏ రాష్ట్రానికి చెందుతాయన్నది ఇంకో ధర్మ సందేహం. దీన్ని పక్కకు పెడితే దేశవ్యాప్తంగా మన ఆదాయం ఎంత? ఎప్పటికప్పుడు మార్కెట్ విలువను లెక్కబెట్టుకోవడమేనా? దాని వినియోగం మీద పకడ్బందీ కార్యాచరణ ఏదైనా ఉందా అని ప్రశ్నించేదాకా వచ్చింది జనంలో చైతన్యం. భూమి మీద కోటీశ్వర్ల సంగతులే గమ్మత్తుగా అనిపించే మనలాంటి వాళ్లకు ఆకాశంలోని కోటీశ్వర్లు, అదే దేవుళ్లలోని కోటీశ్వర్లు ఎందుకు ఇంట్రెస్టింగ్గా అనిపించరు? అందుకే అన్నవరం నుంచి అరుణాచలం దాకా, కాశీ నుంచి రామేశ్వరం దాకా అన్ని గుళ్ల లోతుల్లోకి తొంగి చూడటం మొదలైంది. ఏ రాష్ట్రం లెక్కలు చూసుకున్నా ఎండోమెంట్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కంటే ఘనంగా కనిపిస్తుంది. హుండీ నుంచి మొదలు పెడితే ప్రసాద విక్రయం, తలనీలాల అమ్మకం, కాటేజీల అద్దెలు, అన్ని వైపులు దేవుడికి ఆదాయ మార్గాలే. పక్క భక్తుడికి మాత్రం పులిహోర, దద్దోజనం మరీ కాస్ట్లీగా టేస్టీగా కావాలనుకుంటే అరచెంచాడు పంచామృతం, ఇంతకంటే ప్రాప్తం లేదు. భిక్షాటనతో పొట్టపోసుకున్న మన షిరిడి సాయి పేరు మీద 400 కోట్ల విలువైన స్థిరాస్తులు ఎందుకని ప్రశ్నిస్తే మరీ అమాయకంగా అనిపిస్తుంది. రోజుకు 1 కోటి రూపాయలు దాటుతున్న శ్రీనివాసుడి హుండీ ఆదాయాన్ని పరకామణిలో నాన్ స్టాప్ గా లెక్క పెడుతుంటే సామాన్య భక్తుడు నోరెళ్లబెట్టి చూస్తున్నాడు. ఆనంద నిలయానికి బంగారు తొడుగు తయారవుతుంటే అబ్బురపడిపోతున్నాడు. ఈ మధ్య యుగాంతపు పుకార్లు తరుముకొస్తుంటే మనిషిలోని ధార్మిక తత్వం పెరిగిపోయి దేవుడి హుండీలు స్పీడ్గా నిండిపోతున్నాయి. అరెకరం గుళ్ళున్న దేవుళ్లు కూడా కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇక పాపాల చిట్టాలు బరువెక్కుతున్న కొద్దీ సదరు పాపాత్ములు సైతం భయము చేతనో, భయం వలన వచ్చిన గౌరవం కూడిన ఇంకేదో లక్షణాలతోనో తమ పాపపు సొమ్ములో దేవుడికి వాటా ఇవ్వజూపడం మొదలైన తర్వాత ఇక హుండీలను గంటకొకసారి ఖాళీ చేయాల్సి వస్తోంది. కనిపించని దేవుళ్లను కాసేపు పక్కన పెడదాం, తమకు తాము గుళ్ళు కట్టుకుని హుండీలు ఏర్పాటు చేసుకున్న కనిపించే దేవుళ్ల దగ్గరికి వచ్చేద్దాం. సత్యసాయి శివైక్యం చెందిన తర్వాత నిదానంగా తెరుచుకున్న యజుర్మందిరం కరెన్సీ కట్టల్ని సాక్షాత్కరింపజేసింది. 1,000 కోట్ల విలువైన ట్రస్ట్ నిధుల్లో అధిక పక్షం చారిటీ పనుల కోసం వినియోగమవుతున్నా ఇక్కడ కూడా గండి కొడుతున్న పందికొక్కులు కనిపించడం దారుణం. కాషాయ కలరు పంచ కట్టుకుని పొట్టతో సర్కస్ చేసి చూపే ఒక యోగా మాస్టర్ 11,000 కోట్లకు అధిపతినంటూ తనకు తానే లెక్కలు బయట పెట్టుకున్నారు. కంచి శంకర మఠమైన, శృంగేరి క్షేత్రమైన 5-6 అంతస్తుల భవనాల్లోనే కార్యాలయాలు నడిపిస్తుంటాయి. చేస్తున్నది ధార్మిక సేవే అయినా పక్కచూపులు చూసే స్వామీజీలు వారి వారి ప్రచార పర్వం కోసం నిధుల్ని బయటికి తీస్తుండడం కూడా కనిపిస్తుంది. లేకపోతే తెలంగాణ రాష్ట్రం మీద జోస్యం చెప్పాల్సిన అవసరం ఆ స్వామికి ఎందుకు వచ్చిందని మొన్నటి రోజున చాలా మంది ముక్కున వేళ్లేసుకున్నారు. ఎన్నో ధర్నాలు, రాస్తారోకాలు ఎన్నో జరుగుతున్నాయి. అంత అనిశ్చిత స్థితి ఆంధ్ర రాష్ట్రానికి చేకూరు ఉంది.
అయితే గ్రహాలు యొక్క పరిస్థితిని పరిశీలిస్తే ఆ గ్రహాలు యొక్క ఆ యొక్క వాతావరణం అంతా కూడా గుర్తిస్తే అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా ఎట్టి పరిస్థితుల్లోని తెలంగాణ ఆంధ్ర విడిపోక తప్పదు, తెలంగాణ వచ్చి తీరుతుందని గ్రహాల ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. ఐటీ యాక్ట్లోని ఆ 80Cని అడ్డుగా పెట్టుకుని పన్ను రాయితీ కూడా అనుభవిస్తున్న ఈ దేవాదాయ ధర్మాదాయానికి అంతు పొంతు ఉండకుండా పోతోంది. దేవుడు కుబేరుడవుతుంటే పక్కనే ఉన్న పూజారి మాత్రం కుచేలుడుగానే మిగిలిపోతున్నాడు. తిరుపతి కోదండరాముల వారి ఆలయంలో స్వామివారి హారాన్ని కుదువబెట్టుకుని ఇల్లు గడుపుకున్న ఆ ఒక్క పూజారి చాలు రాష్ట్రంలో పూజారులు ఎంత దీనావస్థలో ఉన్నారో చెప్పడానికి. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలకు గణనీయమైనటువంటి సంపదలు ఉన్నాయి. కానీ అట్టి ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకు మాత్రం సరిపడ జీతభత్యాలు లేవు. వాళ్ళకు జీవనోపాధి కూడా సరి అయిన పద్ధతిలో అనుకూలంగా కూడా లేదు. అట్టి సంపదను అర్చకులకు తోడ్పడే రీతిలో కూడా అందించడం లేదు. ఈ సంపదను దుర్వినియోగపరుస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం దేవాలయాలన్నిటి ఆస్తిపాస్తుల్ని లెక్కగడితే 6 లక్షల కోట్లైనా కాకపోవు. తమ బతుకులు బాగున్నా బాగోలేకున్నా మురికివాడ జనం కూడా తమ గుడిసెల మధ్యన ఓ గుడి కట్టుకుని పూజలు అందజేస్తారు. మధ్య యుగం నుంచి ఆస్తికత్వంలో తరుగుదల అన్నదే లేదు. మరి దినదినాభివృద్ధి చెందుతున్న దేవాదాయంతో ఈ దీనావస్థను ఎందుకు నిర్మూలించకూడదు? మానవ సేవే మాధవ సేవ అన్న స్లోగన్ మనకెందుకు గుర్తుకు రాదు? దీనబాంధవ పాహిమాం పాహిమాం. హైదరాబాద్ సమాధికి తాపీ మేస్త్రీలెవరు? సిమెంటు ఇసుక ఏ పాళ్లలో కలుపుతున్నారు? సమాధి కట్టడానికి ఇటుక వాడుతున్నారా లేక మరేమైనా రాళ్ల? ఎందుకులే, చారిత్రక నగరం కదా, పాలరాయితోనే సమాధి కడితే పోలా? ఇవన్నీ సగటు హైదరాబాదీని వేధిస్తున్న సమస్యలు. మొన్నెప్పుడో 400 సాల్ షహర్ మీద షాయరీలు రాసినోళ్లంతా ట్యాంక్ బండ్ మీద జరిగిన అరాచకాలు చూసి కవిత్వాలు ఆపేశారు. పాపం మొగ్దుం మొయిద్దీన్ ఇంకా అక్కడే నిలబడి తననెప్పుడు ఈ హుస్సేన్ సాగర్ మురికి నీళ్లతో స్నానం చేయించి ఖననం చేస్తారా అంటూ ఎదురు చూస్తున్నట్లు కనిపించడం లేదా? పిచ్చి జనం ఎవరెప్పుడు బంద్ అన్నా తలలొంచుకుని షాపుల షెల్టర్లు దించేస్తారు. ఎవరేమనకుండానే స్వచ్ఛందంగా లొంగిపోయి బంద్లు పాటించేస్తారు. మెయిన్ రోడ్డు మీద రాస్తా రోకో అనగానే సందు కూడా తిరగకుండానే తన గల్లీలోనే నిలబడిపోయి కోఆపరేట్ చేసేస్తాడు. బస్సు బందులు, ఆటో బందులు, రాస్తా రోకోలు, రైల్ రోకోలు ఏదైనా సరే స్వచ్ఛందంగా సలాం అనేయటం నేర్చుకున్నాడు. రేపెప్పుడో బంద్ అంటే ఇవాల్టి నుంచే బడి మాన్పించేయడం తన పిల్లలకు నేర్పించుకున్నాడు. ఇక ఆ మధ్య తన శివారు భూములకు రెక్కలొచ్చి రేట్లు పెరిగితే ఇంకేముంది, పిల్ల పెళ్లి పిల్లోడి సీటు రెండూ సెటిల్మెంట్ అయిందని పిచ్చి పగటి కలలు కనేసి కళ్ళు తెరిచేలోపు తన ల్యాండ్ను గవర్నమెంటోడే కబ్జా చేసి పారేస్తే మారు మాట్లాడకుండా కనీసం తన గుడ్ల నీళ్లు కూడా కనబడకుండా వెక్కి వెక్కి ఏడ్చిన జ్ఞాపకాలు దాఖలాలు మస్తున్నాయి. ఒక్క మాటైనా ఎవరిని అతను అన్న గుర్తు కూడా లేదు. గంపెడు పిల్లల్ని పోషించే దిక్కులేక తన ఆకలిని అక్కడికక్కడే చంపేసే ఆదా కప్ కడక్ ఛాయ్తో దోస్తీ చేసుకున్నవాడు మా యూసుఫ్ భాయ్. పత్తర్గట్టి, గౌలిగూడ చమన్, తప్ప చబూత్రా, లిబర్టీ సర్కిల్, లష్కర్, పంజగుట్ట అన్నింటి కథలు ఒక్కటే, అన్ని చోట్ల ఒకరే, యూసుఫ్, నరసింహ, మోజెస్. నిన్నటి జడ్జీఖానాలో పుట్టినోడే నిజమైన హైదరాబాదీ, మొన్నటి నిలోఫర్లో ఊపిరి పోసుకున్నోడే అసలైన హైదరాబాదీ అంటూ కట్ ఆఫ్ డేట్ పెడితే ఏమవుతుంది? రాజధాని నగరంలో వీధి వీధి నీది నాది అంటూ ఘోషిస్తున్న వాళ్లకు ఈ థంబ్ రూల్ పెడితే ఏమవుతుంది? ఎంతమంది మిగులుతారు? ఏ వాదం గెలుస్తుంది? ఏ ప్రాంతం ఎక్కడుంటుంది? ప్రశ్నలే ప్రశ్నలు, జవాబులు ఉండవు. అందుకే హైదరాబాద్కు గోరీ కట్టద్దు, చెక్ పోస్ట్.